ఇది ఎందుకు ఇస్తున్నాం? పారాఫిన్ పేపర్. ఇది ఏం చేస్తుందంటే మైనర్ పేపర్ బయట ఉండే గాలి లోపల రాలేదు, లోపల ఉండే చల్లగాలి బయట ఉంది. దీన్ని మొదటి కింద వచ్చేస్తాం. ఇది వేసేకంటే గుడ్లు తెస్తాం. ఇవి చాటి అయిపోయాయి గుడ్లు తెల్లగా అయిపోయినాయి కదా. ఇవి నల్లగా ఉంటాయి, ఈ కలర్లో ఉంటాయి. ఉందా ఇవి కదా ఉంటాయి. ఇవి బయోటిన్ అన్నమాట. బయోటిన్ అంటే కంటే దీంట్లో ఇంజాత ఉన్నాయి కదా. ఫస్ట్ సెరికల్చర్లో పట్టు 3 రకాలు. ఒకటి బయోటిన్, ఒకటి యూనివోల్టిన్, ఒకటి మల్టీవోల్టిన్. బయోటిన్ అంటే బై అంటే అర్థం, వోల్టిన్ అంటే మల్టీప్లై చాకి కావాలి అనా. దానికి అర్థం ఏమంటే ఈరోజు గుడ్లు పెట్టిన రేట్లు 6 నెలల చాకి కావాలి. మేమేం చేస్తాం, దీన్ని యాసిడ్ ట్రీట్మెంట్ చేయడము, షెడ్యూల్ ప్రకారంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడము, ప్రతిరోజు గుడ్డు తయారు చేసి పెట్టుకుంటాము. ఆ డే టైంని ప్రతిరోజు తీసుకుంటాం. రైతులకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాళ్ళకు సప్లై చేస్తాం. అర్థమవుతుంది. ఇది బయోటిన్. యూనివోల్టిన్ అంటే ఇక్కడ లేదు, అది పాడేరు, చింతలపల్లి ఆ ఏరియాలో ఉన్నాయి. అవి 1 ఇయర్కి ఒకసారి చెక్ అట్టా ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. అంటే అది అవుట్డోర్ రెడీ, చెట్లపైనే పెంచుతారు. ఆ చిలకలను, ఆ గుళ్ళ నుంచి వచ్చిన చిలకలను క్రాస్ చేసి బయటికి ఎక్కడ పోకుండా ఉండాలి. బోన్ మార్క్ తయారు చేసి దాంట్లోనే దాన్ని గుడ్లు తయారు చేసి ఆ గుడ్ల ద్వారా ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉండే రైతులకు సప్లై చేస్తాం. ఇంకా మల్టీవోల్టిన్ అంటే ప్రతి వారం చేయాలి. గుడ్లు పెట్టిన డేట్ నుంచి వారం. అదే సిబి ఉన్నది, ఎల్ఆర్ ఉంది. సిబి అంటే క్రాస్ బ్రీడ్. ఇది అవి పచ్చగా ఉంటాయి, ఇవి తెల్లగా ఉంటాయి. అవి బ్రౌన్, అది మట్టి కలర్ ఉంటాయి. కానీ ఇవన్నీ మంచి సిల్కే. ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఎర్రి అని. ఆమ్లము ఆకులను తిని అవి దాంట్లో తక్కువ సిల్క్ వస్తాయి. అది కూడా మల్టీవోల్టిన్. ఇది బయోటిన్ కూడా. వీటి ఏం చేస్తుంటారు, షెడ్యూల్ ప్రకారంగా పెట్టి ఆ షెడ్యూల్ తీసి మాకు చేస్తారు. మేమేం చేస్తాం, రైతుల దగ్గర నుంచి ఇండెంట్ తీసుకొని ఎన్ని వందలు కావాలో, ఎన్ని వేలు కావాలో అంత ఇండెంట్ తీసుకొని ఇక్కడ చాకీ కట్టే ముందు ఏం చేస్తాము, ఇది డిస్ఇన్ఫెక్షన్ చేస్తాం. ఫార్మాలిటీ ఒకసారి, క్లోరిన్ డయాక్సైడ్తో ఒకసారి, బ్లీచింగ్తో ఒకసారి, ఈ విధంగా మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తామంటే ఏదైనా డిసీజ్ ఉంటే ఈ డిసీజ్ ద్వారా పట్టు పురుగులు వచ్చినప్పటి నుంచి రైతుల వరకు సోకుతారు. అది వాళ్ళకి సోకలేకుండా ఈడే కంట్రోల్ చేస్తాం. తర్వాత ఈ డిస్ఇన్ఫెక్షన్ చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత టెంపరేచర్ కరెక్ట్ పెట్టి ఎంత ఉండాలి, 25 నుండి 27 వరకు టెంపరేచర్ ఉండాలి. హ్యూమిడిటీ ఎంత ఉండాలి, 80 నుంచి 90 వరకు ఉండాలి టెంపరేచర్. ఒకవేళ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అయిందనుకో, ఎండాకాలం వచ్చేస్తుంది, హ్యూమిడిటీ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. అప్పుడు ఆడ హెల్త్ ఉంది. హ్యూమిడిఫైయర్ దాన్ని హ్యూమిడిఫైయర్ అనేది చూపిస్తాను. లోపల ఉంది, చూపిస్తాను. అక్కడ ఉంది, ఇక్కడ బయట వైపు ఉంది, చూస్తారు. ఇది టెంపరేచర్ను. ఒకవేళ చలికాలం వచ్చిందనుకో, హీటర్ ఉంటుంది, హీటర్ పట్టింది. దీని ద్వారా టెంపరేచర్ను పెంచడం తగ్గడం ఇక్కడ చేస్తారు. అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తాము, గుడ్లు వచ్చినాయి. గుడ్లు వచ్చిన తర్వాత వాళ్ళే దీన్ని కడిగి నీట్గా ఫార్మల్ 2% ఫార్మల్తో కడిగితారు, ఇట్లా పంపిస్తాను. ఇవి కాక ఇంకోటి వస్తాయి, లూజ్ గుడ్లు ఫ్రేమ్ బంగా, అది లేవు, ఉన్నట్టే చూపించింది. రావడమే రేటు 50 దొరికితే చాలని చెప్పి చేస్తాను, చూపిస్తాను మీకు. అది నేను వస్తే ఇటువంటి ఫ్రేమ్లో ఆ లూజ్ గుడ్లు వేసి పైన ఇందులో ఒక నెట్ వేసి వస్తుంది. నెట్ కదా
టిష్యూ పేపర్ వేసి తెల్లది టిష్యూ పేపర్ వేసి ఇది తగ్గించేస్తాం. దీన్ని బ్లాక్ బాక్స్కి చేసేస్తాం ఈ విధంగా. కలర్ చూడండి ఏ కలర్ లో ఉంది. బ్లాక్ ఎందుకుంది? ఈ బ్లాక్ ఎందుకు పెడుతున్నాము అంటే ఈ యొక్క గుడ్లు ఈ రౌండ్ ఉంది కదా, ఈ పెట్టేటువంటి చిలక ఒకేసారి పెట్టాలి. ఇలా మిడ్ నైట్లో కొన్ని పెడతాయి, ఎర్లీ మార్నింగ్ కొన్ని పెడతాయి, పగులు కొన్ని పెడతాయి. ఈ గుడ్లలో వచ్చి ఎప్పుడైతే గుడ్లు బయటకు వచ్చేస్తాయో ఆ డే నుంచి తన టైం వరకు చాటి దాన్ని పిన్హెడ్ అయిపోయి అది డెవలప్మెంట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ రాత్రి పెట్టినది ఓ రోజు డిఫరెన్స్, ఒక అర్ధ రోజు డిఫరెన్స్ వస్తుంది కదా. అప్పుడు అది ముందు చాకేస్తుంది, పగులు పెట్టినది లేడు చాకేస్తుంది ఉన్నా కదా. దాన్ని సమానంగా చేయడానికి ఈ బ్లాక్ పేపర్ పనికొస్తుంది. ఎప్పుడైతే ఈ గుడ్లలో చీకటిగా ఉంటాయో తయారైన గుడ్లు, ఎప్పుడైనా గుడ్డు పగులుంటారా పగులు ఆమ్లెట్ వేసే గుడ్డు చూసారా, ఆ పక్కన ఒక పొర ఉంటుంది, ఓ మూల. ఏమది పొర అంటే ఆ పొరలో ఆక్సిజన్. ఎప్పుడైతే ఆ లోపల ఉండే ద్రవ పదార్థం పిల్లగా మారినప్పుడు పూర్తిగా పరిపక్వం చెందిన తర్వాత ఇంక బయటికి రావాలి. ఆ టైంగా పగలగొట్టుకోవాలి అనమాట. ఆ పగలగొట్టే సమయంలో కొంత టైం పడుతుంది. అప్పుడు దానికి ఆక్సిజన్ కావాలి కదా. అప్పుడేం చేస్తుంది, వెంటనే ఈ పొరను చిన్నగా రంధ్రం పెట్టి దాన్ని మూతి పెట్టేస్తుంది. అంటే ఆక్సిజన్ పీల్చుకుంటుంది. అంటే దానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా. లోపల గుడ్డు లోపల పిండం ఆ పిండం ఆక్సిజన్ పీల్చుకొని తన ప్రాణవాయువు బాగా కరెక్ట్ చేసుకుని అప్పుడు ట్యాంకర్ పడుతుంది. అదేవిధంగా ఇది కూడా దీంట్లో ఓ పక్కన పొర ఉంటుంది. అంటే మైక్రోస్కోప్ చూస్తే తెలుస్తుంది, చిన్నవి కదా గుడ్లు, చాలా చిన్నది. అప్పుడు ఏమైతే ఇది తయారైపోయిన పిల్ల ఆక్సిజన్ పీల్చుకుంటుంది, తయారు అయ్యబోయే పిల్ల తయారై అంటే ఈ 48 గంటలు పెడతాం కదా దీంట్లో బ్లాక్ బాక్స్ 48 దీంట్లో 48 అవర్స్ పెడతాం కదా. ఆ 48 అవర్స్ పిల్ల తయారయ్యేది దాన్ని సేఫ్గా ఉంటుంది, తయారయ్యేది తయారవుతుంది. అంటే ఇప్పుడు ఏమైతే సమానంగా కలిపి ఒకేసారి సమానంగా అయిపోతాయి. ఎప్పుడైతే సమానంగా అవుతుందో ఎర్లీ మార్నింగ్ లైట్ వేసుకోవడం, దీన్ని ఓపెన్ చేయాలి. లైటింగ్ పడాలా. లైటింగ్ ఎందుకంటే వెళ్తురు అయిందని దానికి ఎక్కడ తెలుసుకుందాం. అప్పుడు ఈ టిష్యూ పేపర్ తీసేసి దీనిలో నెట్టేస్తాం. ఏపా ప్రాబ్లమా? ఇంట్రెస్ట్ కదా? ఫోన్ వచ్చిందా? పక్కకి వెళ్ళిపో. ఇది నెట్టేసి దాన్ని ఏవో నెట్టేసి దాని మీద లీఫ్ కట్ చేసి సన్నగా లేత ఆకులు వేస్తాం. ఇది చాకి ఆకుపట్టారు, లేతగా ఉండాలి. అంటే సుడి నుంచి 2-3 ఆకులు బాగా మెనగొడతా ఉంటుంది. జ్యూస్ ఉంటుంది, దీనికి కావాల్సిన కూడా ఎక్కువ జ్యూస్ కలిగిన లీఫే. వాటిని అంతే పికప్ చేసుకుని అది నైస్గా కట్ చేసి దీని మీద వేసేస్తాం. అది 4 గంటల సేపు టైం వదిలేదు కాబట్టి పురుగులంతా పైకి వచ్చేస్తాయి. అవి కింద ఉండే నెట్ వదిలేసి పై నెట్ మాత్రమే తీసుకొని చాకి వాటి నుంచి 2 ఫీడింగ్స్ ఎర్లీ మార్నింగ్ సాయంత్రం. ఆ విధంగా 2 మేతలు వేసుకుంటా కరెక్ట్గా 4 రోజులకు, అంటే 6వ మేత అయిపోయి 7వ మేత పడే సమయానికి జ్వరాలు ఉంటాయి. ఫస్ట్ 3 అంటే ఏ విధంగా పాము తన చర్మాన్ని వదులుకుంటుందో ఇది కూడా అదే విధంగా వదులుతుంది. అది 24 అవర్స్ పడుతుంది అది. అప్పుడు ఏ ఆహారం తీసుకోదు. దాని తర్వాత ఆహారం మొదలుతుంది. మరి సెకండ్ మల్ట్ 5 మేతలు ఉంటాయి, 2.5 రోజులు. సేమ్ సెకండ్ మల్ట్ కూడా తన చర్మాన్ని వదిలేస్తుంది. అప్పుడు మేము ఇక్కడ రైతులకు చేస్తాం. తర్వాత సెకండ్ మోల్ట్ అయిపోయింది, వాళ్ళు ఏం చేస్తారు, సెల్ఫ్ రైలింగ్లో పెట్టుకుని వాళ్ళు కొమ్మలు పెట్టేసి వాటిని పెంచుకుంటారు. ఆడ కూడా అంతే 6 మేతలకు
థర్డ్ మొల్ట్, మళ్ళీ 10 మేకలకు 4th మొల్ట్ పోతారు. 4th మొల్ట్ వేసిన 8 days తక్కువ డేస్ దాన్ని నెత్తిగా పెట్టేసి అందిన తర్వాత వాటిని విడ తీసేసి బాగా నీట్గా చేసుకుని ఆధార్ మార్కెట్కి వస్తాయి. అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు చాకీ చేయటం వల్ల రైతులకు ఏమైతుంది, పని తగ్గిపోతుంది, రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే చాకీ అనేది చాలా సున్నితమైన దశ. రోగాలు వస్తాయి, ఇంకా ఇంతమంది కూడా రాని ఇన్ఫెక్షన్ అవుతుంది. చాకీ కడుతున్నా అంటే మిమ్మల్ని ఎవరిని రానివ్వం, అట్లా ఇద్దరు చూపిస్తాం. కాబట్టి దానికి లేదు కాబట్టి ఎట్లా డిస్ఇన్ఫెక్షన్ చేయాలి కాబట్టి మా టైం ఉన్నప్పుడు చేసుకుంటాం. ఇంకా టైం లేట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఈ లేట్ తెలియదు మాకు. 25 చెప్పినా 25 ఇస్తారో 28 ఇస్తారో అసలు ఇవ్వకుండా పోతారో. ఇది ఒక్కొక్కటి ఉంది కదా నిన్న, ఒక్కొక్క డిఎఫ్ దీంట్లో ఒక్కొక్క రౌండ్లో దాదాపుగా 400 మీటర్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 400 మీటర్లు ఉంటాయి. ఇవన్నీ వైట్ ఉన్నాయి అంటే బయటకు వచ్చినాయి అని. అక్కడక్కడ కొన్ని బ్లాక్ మిగిలిపోయి ఉంటాయి. ఆ విధంగా బ్లాక్ మిగిలినాయి అనుకో హ్యాచింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. హ్యాచింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అంటే దాంట్లో లార్వా అనేది పూర్తిగా పిండం అభివృద్ధి చెందుకోకుండా నిలబడిపోయింది అని. హ్యాచింగ్ పర్సెంటేజ్ దీంట్లో బాగుంది. దీన్ని ఎట్లా హ్యాచింగ్ పర్సెంటేజ్ తీస్తారు అంటే దీంట్లో మనం ఏం చేస్తాము, వీళ్ళు ఏం చేస్తారంటే చాకీ కట్టే ముందే ఒక శాంపుల్ తీసి పక్కన పెట్టుకుంటారు. ఇవి అయినాయా లేదా అని తెలుసుకోవడం కోసం అది బయట పెట్టుకుంటారు. ఇక్కడ కనిపిస్తాను కదా, ఇది ఎందుకు వచ్చినారంటే శాంపుల్ అన్నమాట. ఇది దీంట్లో ఉన్నవన్నీ కరెక్ట్ గా జరిగిందా దాన్ని కూడా బ్లాక్ వచ్చి కింద కవర్ పెడతాం కట్టి ఓపెన్ చేస్తాం. అది 90% అయింది అనుకో ఇవన్నీ ఓపెన్ చేస్తాం. కాలేదనుకో చెయ్యి. హ్యాచింగ్ పర్సెంటేజ్ ఎట్లా చేస్తాను టీచర్లో ఈ లూజ్ గుడ్లు ఉంటే దాని కథ వేరే. దాంట్లో ఫిల్టర్ చేసి ఇస్తారు కాబట్టి 90% చెక్ అవుతాయి, 1% కాకుండా పోతాయి. ఇవి అయితే కొన్ని డిఫరెన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం, అన్ఫెక్టెడ్ లింక్స్ కూడా ఉంటాయి, అన్హ్యాచ్డ్ లింక్స్ కూడా ఉంటాయి, లేట్ భాగం కూడా అవుతాయి. అందుకని ఈ 5 గుడ్లను లెక్క పెట్టాం. పెన్ను తీసుకొని విధంగా ఒకటి ఇట్లా నొక్కు పెట్టుకుని 5 గుడ్లను లెక్క పెడతాం. 5 గుడ్లు ఎన్ని వచ్చినాయి? దాంట్లో 450, 600, 300, 250 అట్లా ఉంటాయనుకో. ఆ 5 కలిపేసి సరాసరి ఎంత వస్తాయి చూస్తాం. మొత్తం ఎంత వస్తాయి? 600 వస్తాయి, 400 ఎంతో ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ టోటల్ లెన్స్ బై చాకీ అయిన గుడ్లు × 100 అంతేనా? అప్పుడు టోటల్ ఎంత పర్సెంట్ చాకీ తెలుసు. అప్పుడు ఎన్ని ఎకరాకి ఎన్ని గుడ్లు మేస్తాయి నాకు ఎంత అనేది ఆ రైతుకు ఈజీగా మనం చెప్పగలం. అంటే బాగా టెక్నాలజీ పాటించి ఒకవేళ రైతు పాటిస్తే ఎకరాకు 400 DFS నుండి 500 DFS వరకు పెంచవచ్చు. 80% నుంచి 90% వరకు చాకీ అయినాయి ఎక్కువ. 1 kgకి అంటే టెక్నాలజీ పాటిస్తే దానికి కావాల్సిన మెన్యూలు, దానికి కావాల్సిన ఫర్టిలైజర్, దానికి సరైన నీళ్లు వసతి కల్పిస్తే కేజీకి 500 150 నుంచి నన్నూరు నుంచి 350 నుంచి నన్నూరు వరకు తూగుతాయి కప్పులు. ఈడ చాకీ ఎన్ని అవుతాయి? నన్నూరు అవుతాయి. నన్నూరు నుంచి 500 అవుతాయి. అప్పటికి ఒక రౌండ్కు 1 kg వస్తుంది. 100 గుడ్లకు 100 kg. ఆ విధంగా ఎకరాకు 400 గుడ్లు వేపినట్లయితే 400 kg వస్తుంది. ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 450. 450 నుంచి 550 వరకు ఉంది. 490, 450, 400 లెక్కేస్తాం. 400 kg